ఈ సంకల్పాన్ని, ఈ కసిని, ఈ పోరాట స్ఫూర్తిని ఇంకొక నెల రోజులు మనం అందరం పాటించాలి. రాబోయే ఎలక్షన్ లో మనం ఇవ్వబోయే రిజల్ట్ తరతరాలకి గుర్తుండిపోయేలాగా ఉండాలి. అసలు ఎప్పుడు రాని మనం ఈసారి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు వాళ్ళు అంటే ఎంతో తెలివైన వాళ్ళు, తెలుగు వాళ్ళు అంటే ఎంతో గొప్ప వాళ్ళు అని ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే, మనం లాస్ట్ టైం చేసిన ఒక్క పొరపాటు వల్ల ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన రాష్ట్రం, దేశంలోనే టాప్ గా ఉండాల్సిన మన రాష్ట్రం, అన్నపూర్ణలాగా ఉండాల్సిన మన రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైంది. రోడ్ల మధ్యలో గుంటలు ఉన్నాయా, గుంటల మధ్యలో రోడ్లు ఉన్నదా అన్నదాకా మన పరిస్థితి వెళ్ళింది. అభివృద్ధి సంగతి పక్కన పెడదాం. ఎంతో మంది యువకులు చదువుకున్న చదువుకి ఉద్యోగాలు లేక చదువును మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళలకి సరైన రక్షణ లేదు. నడి రోడ్డు మీద చంపేస్తే కేసులు లేవు, ప్రశ్నించిన వారి మీద కేసులు, పోరాడిన వాళ్ళ మీద దాడులు. ఇలాంటి పరిస్థితులు కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేశారు. మన కొండేపిలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. మన ప్రాంతంలో పొగాకు రైతులు ఎక్కువ, అవును కదా? కానీ ఎంత పొగాకు సాగు చేసినా వాటికి సరైన గోడౌన్లు లేకపోయినా, బోటు లేకపోయినా వాళ్ళు పడ్డ కష్టం అంతా వృధా. అటువంటి రైతుల గురించి ఆలోచించి ప్రభుత్వం అప్పుడు డబ్బులు నిధులు ఇవ్వకపోయినా తన సొంత నిధులతోటి టొబాకో గోడౌన్లు ఏర్పాటు చేసి టొబాకో బోటు మన జిల్లాకి టంగుటూరుకు వచ్చే విధంగా చేసిన నాయకుడు దామచర్ల ఆంజనేయులు గారు. ఈ టొబాకో పండాలంటే, లేదంటే మన ప్రాంతంలో ఉన్న పంటలన్నీ పండాలంటే కావాల్సింది పొలానికి సాగునీరు. అప్పట్లో ఆ సాగునీరు కూడా ఉండేది కాదు. ఆ సాగునీరుని తీసుకురావడానికి దామచర్ల ఆంజనేయులు గారు ప్రత్యేక కృషి పెట్టి వాటర్ స్కీమ్ అంతా కొండేపి నియోజకవర్గానికి వచ్చే విధంగా ఆ రోజు ఆయన చేశారు. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా దాని విలువేంటో, దాని వెనుక ఆయన పెట్టిన కష్టం ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కొన్ని ఊర్లు వెళ్ళాలంటే కొండేపి నియోజకవర్గంలోనే చాలా చుట్లు తిరిగి వెళ్ళాలి. అలాంటిది ఈరోజు పాలేరు మూసి నది మీద ఒక హై లెవెల్ బ్రిడ్జ్, ఇన్నేళ్లకు కూడా చెక్కు చెదరకుండా ఉన్న బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. నేను మొన్న రీసెంట్ గా పొన్నలూరులో ఒక మీటింగ్ వచ్చా, అదే బ్రిడ్జ్ మీద వచ్చా. పొన్నలూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పొన్నలూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పొన్నలు ఉండేవి మాత్రమే ఉండేది. అటువంటి నియోజకవర్గం అయితే ఇప్పుడు మనకి ప్రత్యర్థిగా ఎవరు వచ్చారండి? ప్రత్యర్థిగా ఎవరు వచ్చారు? కాదండి, ధనబలం వల్ల ఏదో 3 సార్లు నెగ్గారు. నెగ్గిన వ్యక్తి మళ్ళీ ఎందుకు మారుతూ వచ్చారు? ఈసారి స్వామి గారు గెలిస్తే ఏమవుతుంది? హ్యాట్రిక్ అవుతుంది. ఈసారి స్వామి గారు గెలిస్తే ఏమవుతుంది? హ్యాట్రిక్ అవుతుంది. అవతల వ్యక్తి గెలిచినా గెలవకపోయినా హ్యాట్రిక్ అయింది. ఎలాగో తెలుసా? హ్యాట్రిక్ ఎలా అయిందో తెలుసా? 3 నియోజకవర్గాలు మారారు కదండి. సంతనూతలపాడు నుంచి, ఎర్రగొండపాలెం నుంచి ఇప్పుడు కొండేపికి ట్రాన్స్ఫర్ అయ్యారు. స్వామి అన్న, నాకు ఇది అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వంలో మాత్రం ఎక్కడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అవ్వడం చూసాం, టీచర్లు ట్రాన్స్ఫర్ అవ్వడం చూసాం, కానీ మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం చూడాల్సి వస్తుంది. ఎమ్మెల్యేలు ఎంతమంది మారినా స్వామి గారు లోకల్, గెలవబోయేది స్వామి గారే. వారి యొక్క శ్రమకు తగ్గ రూపాయి కూడా పొందలేని దౌర్భాగ్యత, నీచ నికృష్ట బతుకులు అనుభవించాల్సి వస్తుంది. వెహికల్ చేస్తుంటే ఆ వెహికల్లో సాటి వాళ్ళని, మన గ్రామం వాళ్ళని, వీధి పనులు పిలుస్తూ వచ్చిన వాళ్ళందరినీ మేము ఈ వెహికల్స్ లో తీసుకొని ఎలక్షన్లకి మన స్వామివారికి మా ఊరిని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆర్థికంగా కానీ ఓటింగ్ పరంగా కానీ నేను చెప్పినట్టు 80 నుంచి 85% మీ ఊరి నుంచి చేపిస్తానని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు 94 ముందు మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు కొండేపి రాకముందు ఆ నియోజకవర్గం ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి మన పెద్ద ఆయన దామచర్ల గారి మనవడు దామచర్ల సత్య గారికి,
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు తేజస్వి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మీడియాకు మీ అందరూ కూడా నమస్కారం. ఈరోజు మన సమావేశం ఉద్దేశం ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి. ఈ ఒక్క ఎజెండాతోటే 3 పార్టీలు జెండాలు కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ విధంగా ఏర్పాటు కావడం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడటం కోసమే. ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఇటువంటి దుర్మార్గము ముఖ్యమంత్రి చరిత్ర వేసిపోతాడు. చరిత్రకి ఒక మైలురాయి ఏంటంటే క్రీస్తు. యేసుక్రీస్తు ముందు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనుకుంటారు. అదేవిధంగా మనకు యుగాలు ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అందిందంటే జగన్మోహన్ రెడ్డికి ముందు అందింది. మళ్ళీ ఆ అభివృద్ధి సంక్షేమం నేను ఉదయాన్నే 5 గంటల నుంచి మా ఊరు నాయుడుపల్లి నుంచి బయలుదేరి వచ్చాను. మిమ్మల్ని కలవడం చూసి ఇంత పెద్ద మొత్తంలో భారీగా వచ్చినందుకు మన ఇటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల తిరుపతి బై ఎలక్షన్లో ఆర్టీఓలు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అటువంటి వ్యక్తి తిరుపతి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. అటువంటి వ్యక్తి మనకు కావాలా? సేవాగుణం కలిగినటువంటి బాబుల శ్రీనివాస రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలి. ఎందుకు వచ్చాడు తెలుసా? చెవిరెడ్డి అక్కడ దోపిడీ చేస్తూ కొడుకుని బాధ్యత అప్పగించాడు. రేపు ఇక్కడ రామాయపట్నం పోర్టు, కాంపిక్ భూములు మరి దోచుకోవడం కోసం జగన్ బినామీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. ఎటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లా సంపద కొలబడ్డ వ్యక్తి మనం ఓటేయాలా? ప్రజల్ని చైతన్యపరచండి. ఇటువంటి దోపిడీ దాన్ని స్పందనని తరిమి కొట్టమని చెప్పి చెప్తున్నాం. తిరుపతి ప్రాంతంలో యూనివర్సిటీ అడ్డగా చేసుకుని యూనివర్సిటీలో రాజకీయాలు, మత్తు పదార్థాలని సరఫరా చేసిన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సింగరాయ